హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఫ్యామిలీతోని మోనరపాడన అయితే పోతున్నాం. ఆ మోనరపాడకి వెళ్ళే దారిలో ఏమైంది, ఎట్లయింది, ఎట్లా పోయి వచ్చినాం అనేది ఈ యొక్క చిన్న వీడియో పెడుతున్నా. అందరు చూసి కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు మన ఛానల్ను. సరే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇక వీడియో. ముందుగానైతే మనకు మోనరపాడ వెళ్ళడానికి అయితే వెహికల్ అయితే కావాలి. మన వెహికల్ని అయితే సాఫ్ చేసి షాంపు పెట్టి సమ్మగా ఆసన స్టార్ట్ అయితే గుమగుమలు ఆడిపించి ఒక మెరుపు అయితే మెరిపించిన. మా పెద్ద పాపనైతే ఛాయ్ పెడుతుంది. పోషవతల దగ్గరికి పోయి బోనం పెట్టదాకానైతే ఏం ముట్టరదని మా అయ్యవనైతే చెప్పారు. ఇక మనమైతే ఊకుంటాం, ఆడుకోయిన కూడా దొంగతనంగానైతే ఏదో ఒకటి అయితే తింటాం. అదైతే మీకు తెలిసిందేనే. నేనైతే మూలకున్నాక అయితే తీసి ముడతలు పడ్డదని చెప్పేసి ఒక్కసారి ఈడ్స్ పెట్టినా ఇస్త్రీ వేసి వేసుకుందాం అని చెప్పేసి ఇక ఇస్త్రీ అయితే కొట్టుకుంటున్నా. ఇక గోళంలో కుడిది పోసినట్టయితే గిలాసాల ఛాయ్ పోసిర్రు. ఇక ఛాయ్ వేసిపోవాలనే. ఇక మా చిన్నదైతే నిన్నటి రొట్టెలు ఉండే శనివారం చేసిర్రు, అదే తింటుంది. పెద్దదైతే బిస్కెట్లు కలుపుకొని తింటాను. ఇక ఇప్పుడు దయ్యాలు లెక్క ఎత్తుంది, ఎట్లా చెప్తాను. ఇక పోవడానికైతే బాసన్లు, అల్లం, మసాలాలు, బియ్యం ఇక్కడ అన్నీ అయితే రెడీ చేసుకున్నాం. ఇక ఇక్కడ పోయిన కాడనైతే మక్కడుకులు బోల్పాలు ఎక్కువ రేటు ఉంటాయి కావచ్చు అని చెప్పేసి ఇక్కడ దుకాణాన్ని అయితే తీసుకొచ్చిండు. ఇక మా అందరికైతే ప్లేట్లు ఏరిపోతాయని చెప్పేసి లెక్కనైతే పెడుతుంది మా పిల్ల. ఇక మా బాబు అయితే ఈ సంచి అంతా సదిరిండు, ఇక కార్లో పెడతాండి. ఇక పోవడానికి అయితే రెడీ అవుతున్నాం. ఇక అందరం అయితే రెడీ అయినా. చలో ఇక స్టార్ట్. చలో మోనరపేట. మా చిన్నదైతే ముంగడ కూర్చుంటా అంటుంది, పాటలు పెట్టుకొని ఎగురుతా అని. దాన్ని వెనక కూర్చుంటే పెట్టినందుకు అది డల్ అయిపోయింది. ఇక దీంతో ఇట్లా రంపం ముంగడ కూర్చుంటాను. ఇక తొవ్వనైతే పట్టినాం జాతరకు. ఇదైతే మనం పోయే తొవ్వలని అయితే అంబర్పేట గుట్ట, వెంకటేశ్వర స్వామి గుట్ట అంటారు. ఇదైతే ఇక్కడ జాతరనైతే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇది మనం పోయే తొవ్వలే అంతరగామ నుంచి తాటిపల్లి ఉండే బైపాస్లను అయితే ఉంటుంది. ఇక పోంగనైతే మోత్కాకులు అవసరం అని మేము అందరం ఆగినాం. మావాడు మా తమ్ముళ్ళు కూడా వస్తారు, చిన్నమ్మ వాళ్ళు. ఇక మా నాన్న మోత్కాకులు అయితే తెంపడానికి వచ్చిండు. పోషవతలికి ఉపారం పెట్టడానికి అయితే మోత్కాకులు కావాలి కాబట్టి మోత్కాకులు అక్కడిక్కడ తెంపడం ఏందని ఇక్కడ వాతావరణంలో మంచిగా ఉంటాయని ఇక్కడ తెంపుతున్నాం. మేమైతే 2 కార్లలో పోతున్నాం. ఇది ఇలా మేము పోతున్నాం, ఇలా మా తమ్ముళ్ళు వస్తారు. 2 బండ్లనైతే ఇద్దరం పోతున్నాం. ఇక వీడి ఇక మా తమ్ముని కొడుకు వీడు ఎట్లా వీనికి ఆకలి అవుతున్నట్టుంది. గోసగోసలు చూస్తున్నారు కానీ నోళ్ళు పడుచుకోవట్లేరు. ఇక పోషవ కడుకు పోయేదాకానైతే ఏం ఉపారం పెట్టండి అయితే ఏం తినాము కాబట్టి అడిగి చూడడానికి ఆకలి అవుతుంది. పాప గోసగోసలు చూస్తుడు. చాలదారా ఏముంది, కళ్ళుకున్న ఉపారంకు కట్టడానికే కదా. ఇక మోత్కాకులు, వేపాకులు అయితే తెంపుకొని బండ్లను అయితే పెట్టుకొని ఇక బయలుదేరడానికి అయితే మళ్ళీ సిద్ధమైనాం. ఇక అట్లాగే మోనరపడక అయితే కళ్ళు కూడా కావాలి. కళ్ళు అయితే తీసుకుంటున్నాం. గౌడన్న మంచి కళ్ళు పోతుండు, 50 రూపాయలకు లీటర్ అట. ఇక తాగైతే ఇప్పుడు వీడికి వచ్చినైతే మీరు పోషవతాలికి ముందైతే చెప్తున్నా, కళ్ళు లేదు ఊకోదు మరి. ఇక మోనరపాడ అయితే వచ్చింది. ఇక కొద్దిగా దూరం పోతే ఒక మూల మలుపు ఉంటుంది. ఆ మూల మలుపు నుంచి ఒక రైట్ కొడితే ఇక పోషవతాల దగ్గరికి ఓడే. ఇక మోత్కాకులు అయిపోయినాయి, కళ్ళు అయిపోయింది. ఇక అసలు అయితే ఉన్నది. ఇక కోడి అయితే కావాలి మనకు. ఇక కోడి ఎంత వెయిట్ ఉందని అంటే అబ్బా 2 కిలోన్నర కంటే ఎక్కువ ఉంది. ఇక కోసుకుంటే 1.5 కిలో అవుతుంది. ఇది అంతా తినాలంటే అయితే కష్టం. సరే ఎట్లయితే ఏందని ఇక ఇదైతే పట్టుకపోయినాం. దీని ధర అయితే మనకు అనుకున్నట్టే ఉంది. నాకైతే ఈ ఇరుకుటన్ రోడ్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఇట్లా పోయే బండ్లకు అట్లా వచ్చే బండ్లకు అయితే తోవనైతే ఏర్పోతలేదు. మీరు వచ్చినప్పుడు ఈయనకి ఇట్లా ఇంత ఉన్నదా నాకు ఒకసారి ఈ వీడియో కామెంట్ పెట్టగలరు. సరే అయితే ఇరుకుటమైనా ఎట్లా అయితే ఏందని తప్పదు కదా. సరే ఇక మొత్తం మీదనైతే కష్టపడుకుంటానైతే ఇరుకుటన్ రోడ్లను అయితే వచ్చినాం. బండికి అయితే పార్కింగ్ అయితే దొరికింది. ఇక మనకైతే టెన్షన్ లేదు. చలో ఇక పోషవతల దగ్గరికి అయితే పోదాం. ఇక ఈ మందిని చూస్తానైతే నాకైతే భయం అవుతుంది. ఇలా అసలు ఉపారం పడతామా, అసలు ఈ మందిలో మొక్కులు అవుతాయా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇక ఎట్లా లేట్ అవుతుందో. మళ్ళీ ఇప్పుడైతే ఎండనైతే బాగానే కొడుతుంది. మరి ఇక కొద్దిగా అయితే వర్షం పడుతుందా, మొత్తం అయితే ఉడకపోతుంది. ఇక మా వాళ్ళకైతే జాగా దొరుకుతుంది కానీ ఇక ఇక్కడ లెంకంగానైతే జాగానైతే దొరికింది. ఇక ఇక్కడ కొద్దిగా తిరుకుటం అయితే ఉన్నది. ఇక ఇరుకుటంలోనైనా కానీ పర్లేదు. ఇక ఈ మందులనైతే ఉపారం అయితే పోషవతలకి పెట్టేయాలి. ఇక తప్పదు మరి. మా చిన్నదైతే ఉపారం లేదు, ఇంకా ఏమైతే లేదు. ఇప్పుడైతే నాకు ఈ ఫోన్ కొని అని అయితే ఒక్కటే మాకైతే పెడుతుంది. ఇది ఇక బోనం అయితే అండేసారు మనోళ్ళు. ఇక చేపల కూర అయితే కొద్దిగా లేట్ అవుతుంది. ఇక చేపల కూర అంటే అట్టి చేపల పులుసు అయితే చేస్తారు. ఇక మీకైతే తెలియదు ఏముంది. చేపల కూరనైతే అయింది. ఇక బోనం కూడా అయిపోయింది. ఇక మనం ఇప్పుడైతే పోషవతల దగ్గరికి అయితే పోవాలి, గుళ్ళకు. ఇక చలో గుళ్ళెనైతే ఎట్లుందో మీకైతే ఈ వీడియో ద్వారా చూపిస్తా. అరే నిజం చెప్పురా. పొరి అక్కడ ఇచ్చారు.
ఊళ్ళోనైతే ఫుల్ మంది ఉన్నారు. మొక్కలు అయితే అప్పచెప్పాలి. ఎంతమంది ఉన్నా ఇదైతే మన బాధ్యత. ఇప్పుడు లోపల మొక్కలు అయితే పోషవతాలకి ముట్టినాయి. కోళ్ళు అయితే కడి చేయించుకొని పోతున్నాం. ఇక అయితే గీడ జరిగింది ఏంటంటే మాకైతే ఆడ కూర్చుంటానికి అయితే పొగనైతే నచ్చలేదు. అందుకే బయట చెట్లలో ఎక్కడైనా కూర్చుందామని చెప్పేసి ఇగో చేపల పులుసు కూర బువ్వలు అన్నట్టే పట్టుకొని అయితే పోతున్నాం. మా చిన్నదానికైతే ఆకలి అవుతుందని నువ్వు ఏడుపు ముఖం అయితే పెట్టింది. ఇక సరే చూద్దాం బయట చెట్లలో అయితే ఎట్లుంటుందో. ఇక బయటనైతే ఇక్కడ మామిడి చెట్లలో ఈ పోయే తోవలనైతే మామిడి చెట్లు అయితే సూపర్ ఉన్నాయి. అలా చెట్ల కిందనైతే చల్లగా కూర్చుందామని ఇక చెట్ల కిందకి అయితే వచ్చినాం. ఇక్కడ మాలాగానే ఎంతో మంది మర్రచ్చి ఇక్కడ అయితే చేసుకునేటోళ్ళు అయితే పట్టంత మంది అయితే ఉన్నారు. ఇక పొయ్యిలు అయితే అంటు పెడుతున్నారు. పొయ్యి మాత్రం అయితే అంటుకుంటలేదు. ఆ పొయ్యిల నుంచి పొగలు మాత్రం కన్నాన్ని ఖరాబ్ చేస్తున్నాయి. చిన్న అయితే మొత్తం మీద ఇక ఆకలి కాగుతలేదు. నిన్న వేసిన రొట్టెలు అయితే తీసుకొస్తే అవి పర్రా దీని పాడెత్తుంది. ఇది కూడా చంపుతుంది. ఇక ఎక్కడికి వెళ్ళి ఆకలికి అయితే ఆగుతలేరు. ఇప్పటికే 12 అవుతుంది. ఇక మంటనైతే ఇప్పుడు అంటుకుంటుంది. ఎప్పుడు చికెన్ ఉడుకుడో ఎప్పుడు తినడో. ఇక మంటనైతే అంటే ఏంటిది, ఇక బియ్యం అయితే పొయ్యి మీద పెడితే చికెన్ అయితే వెనక సరి పొయ్యి మీద వేసుకుందాం. అంతవరకు అయితే మనం అయితే ఇప్పుడైతే ఏం చేయాలో తెలుసు కదా. చలో ఇక గిదైతే గుర్తుంది కదా ఏంటిదో. ఈడికెళ్ళైతే కళ్ళు తీసుకొని పోవాలి. ఇక గిదైతే తప్పదు ఏది పోయినా కానీ. ఇక మనం అయితే మోన్రపాట నుంచి మేడిపల్లి దాకా అయితే వచ్చి వైన్స్లకు కళ్ళు అయితే తీసుకుపోయినాం. ఈడికి వచ్చినాక కూడా ఇంకా చికెన్ అయితే పొయ్యి మీదనే ఉడుకుతుంది. ఇక మనకు మంద అయితే రెడీ ఉంది. మనం అయితే మందాదం పడరా. ఇక మా వాళ్ళు అయితే కూర అంటానికి లేట్ అయ్యేటట్టు ఉందని ఇక మేమైతే ముందుగానే సాల్వ్ చేసినాం చూడు. ఇక వంటలు అయితే అయ్యేసరికి సాయంత్రం అయితే 4 అయింది. ఎర్రగానైతే ఎండ కొడుతుంది. ఇంకనైతే ఉడకపోతుంది. వాననైతే లేదు. చలో అని చెరో పక్క కూర్చొని బొక్కనైతే ఉరుకుదామని అయితే అందరం అయితే కూర్చున్నాం. ఇక మేము అందరం తినగానైతే మా కోడలవని అయితే ఈత కొడుతుంది. ఇగో కోడలవా రే ఇక్కడ చూడు ఒకసారి. ఏడు సైడ్కి వెళ్ళైతే చూస్తుంది. ఇక బొక్కనైతే కొరుకుతున్నాం కానీ ఏడికైనా వీళ్ళు అయితే ఏసం కట్టుకొని వచ్చుడు అయితే తప్పది. ఇక మా పిల్లగాళ్ళు అయితే చూసి భయపడుతున్నారు. ఇక మా చిన్నదైతే చూసి భయపడి నా దగ్గరికి అయితే ఉరికొచ్చింది ఒక్క దెబ్బకే. ఇక మోనరపడ జాతర అయితే అయిపోయింది. ఇక మన అందరం తాగి అవుట్ అయిపోయినాం. ఇక మెల్ల పోవాలి. ఇక అంతా అయిపోయింది చదువుతున్నారు. ఇక మన వీడియో కింద నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టురు మరా. ఇక మా అమ్మ మా నాన్న ఏం చేస్తుడో చూడరు ఒకసారి జరా. ఏమైనా కంకులు కాలుతుర్రు అనుకుంటురా. ఒక్కసారికి ఇట్లా జర్ర కిందికి చూడరు. అయ్యో పిల్లలు అన్నారు ఇక కొద్దిగా అలా కురకపోతుంది అని చెప్పేసి ఇక వాళ్ళకైతే చల్లగా గాలి తలగాలని ఊపెత్తుండు. ఎట్లయితే గట్ల మొత్తం మీద మోరపడ పోషవతాల దగ్గరికి అయితే బ్రహ్మాండంగా ఆనందంగానే అయితే పోయొచ్చినాం. ఇగో ఇప్పుడైతే ఇంటికి చేరుకున్నాం. ఇగో గిదే ఇల్లు మాది. ఇక జర్ర అంతా మీరైతే గీ వీడియోకి నచ్చినైతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే వేయరి. జర మర్చిపోకురు మన ఛానల్ అయితే.